ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు సమాచారం తెలుసుకుందాం. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు 1వ తేదీన జీతాలు, పెన్షన్లు జమ కావడంపై పలు సంఘాలు, నాయకులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, పెన్షనర్లు సంతోషంగా ఉన్నారని, గత 2 నెలలుగా జీతాలు, పెన్షన్లు 1వ తేదీనే జమ అవుతున్నాయని తెలుగునాడు ఉపాధ్యాయుడు సంఘం అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్ గారు, శ్రీరామ్ శెట్టి వెంకటేశ్వర్లు గారు తెలిపారు. గత జగన్ ప్రభుత్వంలో జీతాలు సక్రమంగా రాక నెలవారీ అద్దెలు, రుణ వాయిదాలు కట్టలేక ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. కొత్త డిఏతో కలిపి పెన్షన్ రావడం శుభపరిణామమని హైదరాబాద్లో స్థిరపడిన ఏపీ పెన్షనర్దారుల సంఘం ప్రధాన కార్యదర్శి బుచ్చిరాజు గారు పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియని దుస్థితి ఉండేదని, ఈ సమస్యపై జగన్కు ఎన్ని పర్యాయాలు మొరపెట్టుకున్న వృద్ధులకు నిర్లక్ష్యం చేశారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు సుబ్బరాయన్ గారు, పెద్దనగౌడ్ గారు తెలిపారు. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. రాష్ట్రంలో బుధవారం భారీగా ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణలు జరిగాయి. గత ప్రభుత్వం ఉద్యోగ విరమణల ఆర్థిక భారం నుంచి తప్పించుకునేందుకు ఉద్యోగుల సర్వీసును 2 ఏళ్లు పొడిగించింది. ఈ పొడిగింపు గతేడాది డిసెంబర్తో ముగియగా జనవరి నుంచి విరమణలు మొదలయ్యాయి. ఉద్యోగుల పుట్టిన తేదీలు ఎక్కువగా జూలైలో ఉండడంతో రిటైర్మెంట్లు ఎక్కువగా ఉన్నాయి. ఒక్కరోజే 7,000 మంది వరకు విరమణ పొందినట్లు సమాచారం. గత తెదేపా హయాంలో పదవీ విరమణ వయసును 2 ఏళ్లు పెంచగా ఆ తర్వాత వైకాపా ప్రభుత్వం మరో 2 ఏళ్లు పెంచింది. 4 ఏళ్లలో పదవీ విరమణలు ఇప్పుడే ఎక్కువగా జరిగాయి. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారికి తహసీల్దారులుగా పోస్టింగ్ ఇచ్చే వరకు డిప్యూటీ తహసీల్దార్లకు తహసీల్దార్ల ఎఫ్ఏసి బాధ్యతలను 2 జిల్లాల కలెక్టర్లు అప్పగించారు. ఎన్నికల నేపథ్యంలో ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఉమ్మడి కృష్ణా జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న తహసీల్దార్లను రిలీవ్ చేశారు. కృష్ణా జిల్లాలో 2 రోజుల కిందటే ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. దీంతో 2 జిల్లాల్లోనూ తాత్కాలికంగా డిప్యూటీ తహసీల్దార్ల బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. ఈ ఏడాది సెప్టెంబర్ 5న జరగనున్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి ఉద్యోగ అవార్డులకు అర్హులైన ఉపాధ్యాయులు ఆగస్టు 10వ తేదీలోగా దరఖాస్తులు పంపాలని ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖ అధికారి యువి సుబ్బారావు గారు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ పాఠశాల విద్యా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయులు, పదవి విరమణ చేసిన ఉపాధ్యాయులకు NFTAW ద్వారా అవార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. మార్గదర్శకాలకు అనుగుణంగా ఆగస్టు 10వ తేదీన సాయంత్రంలోగా ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు తమ పరిధిలోని ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు సిఫార్సు చేయాలన్నారు. సిఫార్సు లేని దరఖాస్తులను పరిగణలోకి తీసుకోరన్నారు. దరఖాస్తు నమూనాలు సంబంధిత తనిఖీ అధికారుల వద్ద లభిస్తాయన్నారు. మరింత తాజా సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.